పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యామదాస్ నగర్ పంచాయతీ ఎన్నికల్లో అత్తపై కోడలు విజయం సాధించింది. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య పోటీ ఉంటే ఇక్కడ మాత్రం ఒకే కుటుంబానికి చెందిన అత్త కోడల మధ్య పోటీ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానానికి అటు మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నరసమ్మను బరిలో దింపగా అదే ఇంటికి చెందిన పెద్ద కోడలు సూర రమాదేవి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. తాజా ఎన్నికల ఫలితాల్లో అత్త నరసమ్మపై కోడలు సూర రమాదేవి విజయం సాధించారు. కుటుంబ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఈ ఫలితం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, అత్త కోడల మధ్య ఏదైతే ఇప్పుడు జరిగిన రగడ ఉత్కంఠభరితంగా మారిందని చెప్పుకోవచ్చు. అత్తపై కోడలు ఏ విధంగా విజయం సాధించింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ సొంత కుటుంబానికి సంబంధించిన ఇద్దరు అత్త కోడలు ఈ విధంగా నామినేషన్ దాఖలు చేయడం, అయితే అత్తపైన కోడలు విజయం సాధించడం ఏ విధంగా చూడొచ్చుంటారు? ఎస్ రత్న, పెద్దపల్లి జిల్లా లోపల అత్తకోడళ్ళు పోటీ పడడం నిజంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలము ఘనశ్యామ్ దాస్ నగర్ లోపల ఇటు అత్తకోడళ్ళ ఇద్దరు కూడా పోటీ పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇటు సర్పంచ్ అభ్యర్థులుగా వీరిద్దరు బరిలోకి దిగడంతో పంచాయతీ ఎన్నికల లోపల మాత్రము అత్త సూర నరసమ్మ పైన కోడలు సూరరామ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ఆ కుటుంబం లోపల ఇటు గతం లోపల పెద్ద కొడుకు సర్పంచ్ గా ఉన్నాడు. ఈసారి లేడీ రిజర్వేషన్ కావడంతో పెద్ద కొడుకు తన తల్లిని బరిలో నిలిపగా ఇటు చిన్న కొడుకు తన భార్యను పోటీలో నిలపడం కూడా జరిగింది. అయితే ఆ గ్రామం లోపల అత్త కోడళ్ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం లోపల ఇద్దరు కూడా ఆ ఇంటింటికి తిరిగి తమకే ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల మాత్రము ఇటు ఇద్దరు అత్త కోడళ్ళు పోటీ పడడం అయితే గ్రామం లోపల ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం లోపల చివరికి ఆ కోడలు ఇటు అత్త పైన ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామం లోపల ఇటు కులం లోపల సంబంధించి అంటే ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు పోటీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము అత్త కోడళ్ళు ఇద్దరే ఆ గ్రామం లోపల పోటీ పడడంతో అయితే అందరూ కూడా వీరిద్దరి మధ్య పోటీని ఆసక్తిగా గమనించినటువంటి పరిస్థితి. చర్చనీయాంశంగా మారినటువంటి ఆ ఎన్నికల లోపల అత్తపై అయితే కోడలు విజయం సాధించడం అయితే ఇటు ఘన విజయం సాధించడంతో ఇది గ్రామం లోపల అత్తపై కోడలు గెలిచింది అని చెప్పి అయితే ఇటు ముచ్చటించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.